గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ఇంటి వద్దే వైద్య పరీక్షలు ఆరోగ్య సేవలు అందించాలనేటువంటి సంజీవని పథకం హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ కోసం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక స్వాగతం. ముందుగా మార్కాపురం మన జిల్లా కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ శ్రీమతి ఎం విజయ సునీత ఐఏఎస్ గారిని స్వాగతోపన్యాసం అందించవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. నేటి ఈ సంజీవని కార్యక్రమ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు, గౌరవ ఇన్ఛార్జి మంత్రివర్యులు, గౌరవ జిల్లా మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, ఇతర శాసనసభ్యులు మరియు ప్రజాప్రతినిధులు, కమిషనర్ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, జిల్లా అధికారులు, టాటా ఎండి టీం వారికి, మీడియా వారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గిద్దలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా చిత్తూరు జిల్లాలో సంజీవిని కార్యక్రమం ప్రారంభమైంది. ఆ తర్వాత నేడు మన మార్కాపురం జిల్లాలోని కృష్ణంశెట్టిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవిని కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు విచ్చేయడం మన జిల్లాకి గర్వకారణం. ఈ సందర్భంగా మన మార్కాపురం జిల్లా ప్రజలు మరియు జిల్లా యంత్రాంగం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి సాదర స్వాగతం మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సార్, మార్కాపురం జిల్లాలో సంజీవిని కార్యక్రమం కొరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గత నెల రోజులుగా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది సార్. దీనితో పాటు కృష్ణంశెట్టిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మోడల్ కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా అవసరమైనటువంటి సాంకేతిక సదుపాయాలు, మౌలిక వసతులు కూడా కల్పించడం జరిగింది. ప్రతి కుటుంబానికి కూడా ఆభా ఐడిని నమోదు చేయించి డిజిటల్ సంజీవిని హెల్త్ కార్డులు అందించేలా చర్యలు తీసుకోవడం జరుగుతోంది సార్. తమరి ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయడానికి ప్రయత్నిస్తున్నాం సార్. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశం మేరకు జిల్లాలో వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా వేగవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేస్తున్నారని గౌరవ ముఖ్యమంత్రి గారికి సవినయంగా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నేడు మార్కాపురం జిల్లాకు విచ్చేసి ఒకే రోజు అటు వెలుగొండ పరిహార పంపిణీతో ఆనందాన్ని, ఇటు సంజీవిని కార్యక్రమంతో సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు శ్రీమతి ఎం విజయ సునీత ఐఏఎస్ గారు. తర్వాత గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుమూల అశోక్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మనమందరము ముందుగా మనందరి ఆరాధ్య దైవం, ఈ రాష్ట్రానికి దిశను మార్చేదానికి తన జీవితాన్ని అంకితం చేసినటువంటి మహనీయుడు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గిద్దలూరు వస్తే ఎంత శబ్దం చేయాలి?